వెల్కమ్ టు విధ్వంసం ఫైల్స్. జగన్ ఏలుబడిలో సిఐడి పోలీసు విభాగం యథేచ్ఛగా చట్టాలను ఉల్లంఘిస్తూ వచ్చింది. ప్రత్యేకించి సోషల్ మీడియా వేదికల మీద భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై ముప్పేట దాడి చేస్తూ సర్కార్కు గులాంగిరీ చేసింది. ఈ క్రమంలో సిఐడి పోలీసులు వ్యవహరిస్తూ వచ్చిన తీరు చట్టబద్ధ పాలనను నిలువులోతను పాతిపెట్టింది. పౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులను కాలరాసింది. ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఎవరైనా పోస్టు పెట్టారో ఇక వారికి మూడిందే. హైడ్రాలాగా తయారైన ఈ సిఐడి వేధింపులకు గురైన వారి జాబితా చాలా పొడుగే ఉంటుంది. అన్నిటినీ గుదిగుచ్చడం ఇక్కడ సాధ్యం కాదు, కానీ మచ్చుకు 2-3 చూద్దాం. ధరణికోటకు చెందిన టీడీపీ కార్యకర్త గార్లపాటి వెంకటేష్ యూట్యూబ్లో వీడియోలు పెడుతుంటారు. పోస్టులు పెట్టిన నేరానికి అతనిని, మంగళగిరిలో ఉంటున్న మరో కార్యకర్త సాంబశివరావును సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు. జూలై 6వ తేదీ మఫ్టీలో వచ్చిన పోలీసులు అర్ధరాత్రి గోడ దూకి వెంకటేష్ ఇంట్లోకి ప్రవేశించారు. తలుపులు పగలగొట్టి బెడ్రూమ్లోకి వెళ్లారు. లైట్లు పగలగొట్టారు. వీడియో తీస్తున్న ఫోన్ సీజ్ చేశారు. కంప్యూటర్లు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పైన చెప్పిన పనులన్నీ చట్ట ఉల్లంఘనలే. అడిగినా గానీ ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వలేదు. అరెస్టును నిరసించిన టీడీపీ కార్యకర్తలను కూడా అరెస్ట్ చేశారు. పోలీసు మార్కు విచారణ చేసి వెంకటేష్ను తీరిగ్గా కోర్టు ముందు ప్రవేశపెట్టారు. పోలీసులు తనని కొట్టారని, కస్టడీలో తన మీద చేయి చేసుకున్నారని వెంకటేష్ ఫిర్యాదు చేశారు మ్యాజిస్ట్రేట్కు. అరెస్టు పేరుతో సాగిన ఈ తతంగంపై సిఐడి పోలీసులను మ్యాజిస్ట్రేట్ నిలదీశారు. అర్ధరాత్రి గోడదూకి వెళ్లి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. సిఐడి పోలీసుల దగ్గర జవాబు లేదు. వెంకటేష్ను వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. రెండవ నిందితుడు సాంబశివరావును అదుపులోకి తీసుకున్న తర్వాత పోలీసులు నీ కులం ఏమిటి అని ప్రశ్నించారు. కాపు అని చెప్పగానే కాపు కులం నుంచి వచ్చిన వాడికి టీడీపీతో ఏం పని అని నిలదీశారు. అర్థమైందా? టీడీపీ అంటే కమ్మ కులం వారికి పరిమితం కావాలనేది ఆ పోలీసు మేధావుల ఆంతర్యం. వైసీపీ నేత విజయసాయిరెడ్డి లాంటి వారి నోట ఈ మాట వస్తే మనం అర్థం చేసుకోవచ్చు. పోలీసుల నోట రావడం ఏమిటి ఇలాంటి మాట? పివి సునీల్ కుమార్ సిఐడి పోలీసు విభాగాన్ని ఏ స్థాయికి తీసుకువెళ్లారో చూడండి. సాంబశివరావు మీద కూడా సిఐడి పోలీసులు దండప్రయోగం చేశారు. ఇక్కడ సాక్షి పత్రిక ప్రస్తావన కూడా తప్పనిసరి. సాక్షి మాస్ట్ హెడ్ పైన సత్యమేవ జయితే అని రాసి ఉంటుంది. సత్యానికి ఆ పత్రిక ఎంతగా కట్టుబడుతున్నది చూసేందుకు ఈ ఉదంతం మనకు బాగా ఉపకరిస్తుంది. వెంకటేష్ అరెస్టును సాక్షి కవర్ చేసిన తీరు ఆ పత్రిక జర్నలిజానికి అద్దం పడుతుంది. సిఐడి ప్రకటన పేరుతో సాక్షి రాసిన వార్తలో అసలు వార్త లేదు. నిందితుడిని రిమాండ్కు పంపడానికి మ్యాజిస్ట్రేట్ నిరాకరించిన మాట కానీ, సొంత పూచీకత్తుపై విడుదల చేయాలని పోలీసులను ఆదేశించిన మాట కానీ లేదు ఆ వార్తలు. సిఐడి అధికారులపై నిరాధార ఆరోపణలు చేసి దర్యాప్తును తప్పుదారి పట్టించడంతో పాటు న్యాయస్థానాన్ని కూడా ప్రభావితం చేసేందుకు నిందితుడు వెంకటేష్ అన్నమాట ప్రయత్నించినట్టు బయటపడింది అన్న వాక్యంతో సాక్షి రాసిన ఆ వార్త ముగిసింది. అసలు వార్త పాఠకులకు తెలియజేయకుండా వార్త రాయడానికి ఎంత చాతుర్యం కావాలి? అది సాక్షి మార్కు జర్నలిజం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా యూట్యూబ్ ఛానల్లో పోస్టులు పెట్టినందుకు సిఐడి పోలీసుల సత్కారం రుచి చూసిన మరో టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త బొబ్బూరి వెంగళరావు. అతనిని కూడా సిఐడి పోలీసులు అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. గుంటూరులోని సిఐడి కార్యాలయానికి తీసుకువెళ్లి అరికాళ్లపై లాఠీలతో కొట్టారు. వారి ట్రేడ్ మార్క్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఎంపీ రఘురామకృష్ణరాజునే కొట్టాం, నువ్వెంత అంటూ చిత్రహింసలు పెట్టారని చెబుతూ వెంగళరావు మ్యాజిస్ట్రేట్ ముందు భోరుమన్నాడు. కొట్టిన విషయం, కస్టడీలో కొట్టిన విషయం చెప్తే తన 2 ఏళ్ల కొడుకును చంపుతామంటూ బెదిరించారని కూడా అతను ఫిర్యాదు చేశాడు. మరోసారి వీడియోలు చేస్తే చంపేస్తాం, కావాలంటే వైసీపీకి అనుకూలంగా వీడియోలు చేసుకో, గాయాలు లేకుండా కొడతాం, అదే మా టాలెంట్, కొట్టిన సంగతి జడ్జితో చెబితే బెయిల్ రాదు అని వెంగళరావును సిఐడి పోలీసులు బెదిరించారట. చూడండి, వెంగళరావును సిఐడి కేసుల కోర్టులో హాజరుపరిచినప్పుడు ఎఫ్ఐఆర్లో సెక్షన్ 386 ఎందుకు చేర్చారని జడ్జి ప్రశ్నించారు. జవాబు లేదు. సిఐడి పోలీసుల దగ్గర నుంచి చంపుతామనో కొడతామనో బెదిరించి డబ్బు గుంజిన నేరానికి ఈ సెక్షన్ వర్తిస్తుంది. దానిని ఎందుకు చేర్చింది వాళ్ళు చెప్పకపోయినా మనకు తెలుస్తూనే ఉంది. ఈ నేరానికి 7 ఏళ్ల జైలుకు మించిన శిక్ష కాబట్టి 41A కింద నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేయవచ్చు. జగన్ పాలనలో విమర్శ నోరు మూసేందుకు పెట్టిన కేసుల్లో 41A నిబంధన తప్పించుకునేందుకు ఇలా 7 ఏళ్లకు పైన శిక్ష పడే సెక్షన్లు తగిలించడం పరిపాటిగా మారింది. వెంగళరావు కేసులో జడ్జికి విషయం అర్థం కావడంతో నిందితుడిని రిమాండ్కు పంపేందుకు నిరాకరించారు. 41A నోటీస్ ఇచ్చి పంపిస్తారో లేక ష్యూరిటీ తీసుకుంటారో మీ ఇష్టం అని ఆయన జడ్జి గారు పోలీసులతో అన్నారు. దాంతో వెంగళరావును కోర్టుకు తీసుకువచ్చిన సిఐ శ్రీనివాసరావు పత్తా లేకుండా పోయారు. ఏం చేయాలో పాలుపోక వెంగళరావు సాయంత్రం వరకు కోర్టు దగ్గరే వేచి చూసి చివరికి ఇంటికి వెళ్ళిపోయారు. సాయంత్రం దాకా సిఐ గారు పత్తా లేరు ఆయన. టీడీపీ మీడియా కోఆర్డినేటర్ దారపనేని నరేంద్ర కేసు కూడా ఇలాంటిదే. అతనిని కూడా రాత్రిపూట అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. బంగారం స్మగ్లింగ్తో సీఎంఓ అధికారి ఒకరికి సంబంధం ఉందంటూ సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టారన్నది అతనిపై అభియోగం. కస్టడీలో సిఐడి పోలీసులు తనను చిత్రహింసలు పెట్టారని నరేంద్ర కూడా మ్యాజిస్ట్రేట్కు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో కూడా మ్యాజిస్ట్రేట్ రిమాండ్ ఇవ్వలేదు.
బెయిల్ మంజూరు చేశారు. టీడీపీ మహిళా నేత గౌతు శిరీషను పలాస నుంచి అమరావతికి పిలిపించారు. 7 గంటల పాటు విచారణ చేశారు. టీడీపీ కార్యకర్తలకు ఫోన్లు చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టాలని చెప్పినట్లు ఒప్పుకోవాలంటూ సిఐడి అధికారులు ఒత్తిడి చేశారని ఆమె ఆరోపించారు. ఇన్ని గంటల సేపు ప్రశ్నించారు కదా, మంచినీరు కూడా ఇవ్వలేదని ఆమె వాపోయారు. ఈ కేసులు ఏవీ కూడా న్యాయ పరీక్షకు నిలిచేవి కావు. ఆ విషయం సిఐడి పోలీసులకు, వారిని ఉసుగొలుపుతున్న వారి యజమానులకు తెలియనిది కాదు. ప్రభుత్వంలో ఉన్న వారిని తీవ్రంగా విమర్శించడం, దానికి సోషల్ మీడియా వేదికలను ఉపయోగించుకోవడం ప్రతిపక్షంలో ఉండగా ఆ యజమానులు చేసిన పనే. ఈ సిఐడి పోలీసులను ఇప్పుడు నడిపిస్తున్న యజమానులు చేసిన పనే. ఆ మాటకు వస్తే ఆ విద్యలో వారు ఆరితేరిపోయారు. అది ఎంత పదునైన ఆయుధం ప్రభుత్వ పెద్దలకు, ఇప్పుడున్న ప్రభుత్వ పెద్దలకు అనుభవపూర్వకంగా తెలుసు. కాబట్టి ప్రస్తుత ప్రతిపక్షానికి ఆ ఆయుధాన్ని నిరాకరించడం వారి లక్ష్యం. అసలు విషయం అది. అయిన దానికి కాని దానికి కేసులు పెట్టి జైలుకు పంపితే జనం భయపడిపోయి నోరు మూస్తారని వాళ్ళ ఆలోచన. నిరంకుశ పాలకులందరూ నడిచే దారే ఇది.